అమ్మా వసుంధరమ్మా, ఇటు వచ్చి పచ్చబొట్టు చూడమ్మా. ఇది నీ కొడుకు భుజం మీద నేను స్వయంగా పొడిపించిన పచ్చబొట్టమ్మా. చూడమ్మా. పరమేశ్వర, లేడనుకున్న బిడ్డను నాకు చేరువు చేసి నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు స్వామి. బాబు, బాబు, నేను నీ కన్న తల్లిని బాబు. మాట రానడికి మీరు తల్లిని చెప్పిన అర్థం కాదండి. కన్న బిడ్డ దొరికాడని ఆనందపడాలో, కన్న తల్లిని గుర్తుపట్టని బిడ్డను చూసి కన్నీళ్లు పెట్టాలో అర్థం కావటం లేదు సూరి, అర్థం కావటం లేదు. ఈ నరకం ఏ తల్లికి రాకూడదు. నేను వాడికి తల్లినని ఎలా చెప్పుకోవాలి? గుండెల్లో పొంగి పొరులుతున్న వాత్సల్యాన్ని వాడికి ఎలా పంచివ్వాలి? అమ్మా, మీరే అతని కన్నతల్లని అతనికి అర్థమయ్యేలా నేను చెప్తాను. అతన్ని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. అది జరగకుండా నేను బెయిల్ ఆర్డర్ తీసుకొస్తాను. అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి. డిఎస్పీ గారు, వాడే నేరస్తుడు, అరెస్ట్ చేయండి. అయ్యా డిఎస్పీ గారు, వాడు నేరస్తుడు కాదు, నా కన్న బిడ్డ. చిన్నతనంలోనే మాకు దూరమై అడవి మృగాల మధ్య పెరిగాడు. కొందరు అవకాశవాదులు వాడిని అడ్డు పెట్టుకుంటున్నారు. నా మాట నమ్మండి. చూడండి, మీరేం చెప్పదలుచుకున్నా న్యాయస్థానంలో చెప్పండి. న్యాయస్థానానికి తీసుకువెళ్ళినా నేను నిరపరాధిని అని నా బిడ్డ నోరు విప్పి చెప్పుకోలేడు డిఎస్పీ గారు. అంతా అబద్ధం సార్. మాటలు రానట్టు వాడు నటిస్తున్నాడు. కన్న బిడ్డను కాపాడుకోవాలని ఈ వసుంధరాదేవి చూస్తున్నది. ఫారెస్ట్ ఆఫీసర్ ను దారుణంగా చంపేసిన ఆ నీచుణ్ణి, మూగజీవులైన అడవి జంతువుల్ని కర్కశంగా చంపేస్తున్న ఆ రాక్షసుణ్ణి, అమాయకులైన గిరిజనులను దోచుకు తింటున్న ఈ దుర్మార్గుణ్ణి వెంటనే స్టేషన్ లో బంధించండి. ఒక్కొక్క దెబ్బ ఒంటి మీద పడుతుంటే రావన్న మాటలు ఎలా బయటకొస్తాయో చూద్దురుగా. డిఎస్పీ గారు, వెంటనే వాడిని పోలీస్ స్టేషన్ లో బంధించకపోతే ఈ గిరిజనులు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది. టేక్ హిమ్ టు ద స్టేషన్. డాడీ, డాడీ, ప్లీజ్ డాడీ, నేను చెప్పిందంతా నిజం, నన్ను నమ్మండి. చూడమ్మా, పెళ్లి కావాల్సిన పిల్లవి. ఒక అడ్రస్ కూడా తెలియని వ్యక్తిని గురించి ఇలా మాట్లాడుతున్నావంటే నలుగురు ఏమనుకుంటారు? అందుకని నిజం తెలిసిన నోరు మూసుకొని కూర్చోమంటారా? అతను నేరస్తుడవనో కాదో నిర్ణయించవలసింది న్యాయస్థానం. నో, నీకు స్వతంత్రం ఇచ్చి ఇప్పటికే చాలా నష్టపోయాను. యు గెట్ ఇన్సైడ్, గో. నేరం ఒప్పుకున్నాడా? లేదు సార్, మోగవాడిలా నటిస్తున్నాడు. ఆల్ రైట్, చూద్దాం పద. నువ్వు మౌనంగా ఉంటే ఊరుకుంటావనుకుంటున్నావేమో.
ఒక ప్రభుత్వ అధికారిని హత్య చేసిన నువ్వు నిజం చెప్పేదాకా, నేరం ఒప్పుకునేదాకా విడిచిపెట్టాం. ఏరా, నువ్వు నిజంగా అడవి మనిషివేనని మమ్మల్ని నమ్మించాలనుకుంటున్నావా? వీడి చేత నిజాన్ని కక్కించండి. వాడు నిజం ఒప్పుకునే వరకు వదలం. కనిపించని దేవుడి కోసం ఎన్ని పూజలు చేసినా కనిపించనట్లే. మాటలు రాని నా కొడుకుని మీరు ఎంత హింసించినా నిజం చెప్పలేడు. వాడు మొండి కేసి మృగంలా ప్రవర్తిస్తూ ఉన్నంత వరకు. మృగమా? వాడు మనుషుల మధ్య బ్రతకలేదని తెలిసి వాడిని మాట్లాడించడం కోసం మానవత్వం మర్చిపోయి హింసిస్తున్న మీరు మనుషులా, మృగాలా? ఈవిని బయటికి కట్టేయండి. నేను నిర్దోషినని నోరు విప్పి చెప్పుకోలేని వాడని తెలిసి మీ పోలీసులు హింసిస్తున్నది నీ మేనల్లుడు నేనని నీకు తెలుసా? వాడు నీ మేనల్లుడు కాబట్టి విడిచిపెట్టమని అడగటానికి రాలేదు. అడవిలో ఆకులు అలములు తింటూ పెరిగిన వాడికి హత్య చేయవలసిన అవసరం లేదని తెలుసుకునైనా వాడిని విడుదల చేయమని ప్రాధేయపడుతున్నాను. వసుంధర, ఈ సమాజంలో ఆడపడుచు కోసం అన్న ఏదైనా చేస్తాను. ఒకనాడు ఒక హంతకుణ్ణి వదిలిపెట్టమని ప్రాధేయపడ్డాను. మళ్ళీ ఈనాడు ఒక హంతకుణ్ణి వదిలివేయమని వేడుకుంటున్నావు. తీర్చలేని కోరికలు కోరి నన్ను రాక్షసుని చేస్తున్నావు. అన్నా చెల్లెల బంధం తెంచుకున్నా ఎక్కడో గుండెల్లో మమకారం కదలకపోతుందా, కరుణించకపోతావా అని నీ ముందు చేతులు జోడించాను. జోడించిన ఈ చేతుల్ని బిగిస్తాను. నా బిడ్డని నేనే విడిపించుకుంటాను. ఏమిటమ్మా వసుంధర, నీ పేరుకి అర్థం భూదేవి అని. భూదేవికి భూమిని మోసేటంత ఓర్పుండాలి గాని నువ్వేమిటమ్మా ఇంత చిన్న విషయానికి సహనాన్ని కోల్పోతున్నావు? పుణ్యాత్ములు కోటాను కోట్లున్నా భరించగల భూదేవి నీలాంటి ఒక్క పాపాత్ముని కూడా భరించలేదు అప్పలనాయుడు. కాని తప్పదమ్మా, ఇది మా సీజను. ఈ విశ్వంలో సూర్యచంద్రులున్నారనేది ఎంత నగ్న సత్యమో ఈ రోజుల్లో దుర్మార్గులదే పై చెయ్యనేది కూడా అంతే నికార్సైన నిజం. కావచ్చు, కానీ పాపం పండిన రోజున భూమి బ్రద్దలై సముద్రాలు ఉప్పొంగి పర్వతాలు ముక్క చెక్కలై నీలాంటి దుర్మార్గుణ్ణి నామరూపాలు లేకుండా చేస్తాయి. చెయ్యొచ్చు, కాని ఇది సీజను కాదమ్మా. మా భస్మాసుర హస్తంతో మేము మండి మసైపోవలసిందే తప్ప మీరేమీ చెయ్యలేరు. చేస్తాను. నిన్ను కూడా ఇదే కటకటాల వెనక పెట్టిస్తాను. ఏ అమాయకుణ్ణి అపరాధం చేసి నువ్వు జైలు పాలు చేశావో వాడి చేతే నిన్ను ఉరికమ్మం దాకా ఊరేగింపుగా తీసుకెళ్తాను. వాడి చేత, మాటలు రాని ఆ అడవి మృగం చేత. కన్న తల్లివైన నిన్నే గుర్తుపట్టలేని వాడు బద్ధ శత్రువునని నన్నేం గుర్తుపడతాడు? ఏ భాషలో చెబుతావు వాడికి? కన్న తల్లినైన నేను వాడికి ఆది గురువునై అక్షరాభ్యాసం చేస్తాను. వాల్మీకి నుంచి వాల్మీకి పుట్టినట్టు ఆ అమాయకుణ్ణి అపరిమితమైన మేధావిని చేస్తాను. పగటి కలలు కనక వాడసలు పోలీసుల ఇనపనాడాల బొట్ల కింద నలిగి లాఠీ దెబ్బలకు మిగిలి నల్లకోట్ల ధాటికి తట్టుకుని బయట పడాలి గదా. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవాలి గదా. వాణ్ణి తప్పించకపోతే నేను తల్లిని కాను. నీ దుర్మార్గాలు బయట పెట్టించకపోతే ఆ అడవి మనిషికి అమ్మనే కాను. ఇది 10 మంది కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే మా కుటుంబానికి 10 మందిని దోచుకునే నీ కుటిలత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం, జరగబోయే వర్గ సంఘర్షణ గుర్తుంచుకో.